అయితే గురుగారు ప్రతి ఒక్కరికి ఉన్న ప్రశ్న ఏంటంటే ఎలాంటి దానాలు చేస్తే మేము స్వర్గానికి వెళ్తాము అనేది చాలా మందిలో ఉంది. దానికి మీ సమాధానం? స్వర్గానికి వెళతారు అని ఎవరన్నా వెళ్ళి వచ్చి చెప్పారు మనకేమన్నా? లేదండి. సో స్వర్గం అనేది ఒకటి ఉన్నది అనేది ఒక మైండ్ క్రియేషన్, అంతేనా? అంటే ఇక్కడ 14 భువన భాండాలు ఉన్నాయంటారు. భూమి కింద అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళ లోకాలు ఉన్నాయి. ఇది భూలోకం కింద. ఇక భూలోకం పైన భూలోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకాలు 7 ఉన్నాయి. సో మొత్తానికి 14 భువన భాండాలు అన్నారు. ఎక్కడా స్వర్గం అని చెప్పలేదుగా. అవునండి. ఇందాక చెబుతున్నాను, సూర్యోదయానికి పూర్వమే గరుడ పక్షి గగనతలంలో విహరించక ముందే సర్పాలకు రాజైనటువంటి ఆదిశేషుడు, అంటే సర్పాలు మొత్తం కూడా సూర్యోదయానికంటే ముందుగా పుట్టలోంచి తలకాయ బయటపెట్టి, ఓ ఆదిత్యుడా, ఈరోజు నాకు ఎవరి వలన ఇబ్బంది కలగకుండా, నా వలన ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా నన్ను ఆశీర్వదించవయ్యా అని సర్పములకు రాజైనటువంటి సర్పరాజు ఆదిత్యుణ్ణి కోరుకుంటాడు. అది నిజమైనటువంటి ప్రార్థన. ఈరోజు నీ వలన నీకు ఎవరు కష్టపెట్టకుండా, నీవు ఎవరి వలన ఇబ్బంది పడకుండా ఉంటే అది స్వర్గము. ప్రతిరోజు మనం స్వర్గ నరకాలు ఇక్కడే చూస్తున్నాం. అవునండి. నీవు ఈరోజు ఏదో దిక్కుమాల మాటలు మాట్లాడే ఫోన్ ద్వారా, చీటింగ్ ద్వారా, చాటింగ్ ద్వారా, జూమ్లోనో బండబూతులు తిట్టి వాళ్ళ మనసుతో గాయపరిచి, ఈరోజు నేను తాత్కాలిక సునకానందం పొందుతున్నావు, రేపు పొద్దున మళ్ళీ రివర్స్ అవుతుంది, నరకం అవుతుంది. అవునండి. స్వర్గము అంటే మానసిక ప్రశాంతత, స్వర్గము అంటే ఆహ్లాదము, స్వర్గము అంటే సౌఖ్యము. నీ మనసు ద్వారా చేసేటువంటి ఏ పనైతే ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందో తద్వారా వచ్చేటువంటి మానసిక ఆనందమే కలియుగంలో స్వర్గధామము. ఎందుకంటే ఈరోజు యువత నిజమే స్వర్గం ఉంది, స్వర్గంలో ఇంద్రుడు ఉన్నాడు, ఆ ఇంద్రుడికి 3 భార్యలు, రంభ, ఊర్వశి, మేనక. వాళ్ళందరితో ఆయన ఎప్పుడు కూడా పబ్లో డాన్సులు వేస్తుంటాడు. చచ్చిపోయిన వాళ్ళందరూ పుణ్యాత్మందరూ అక్కడికి వెళ్ళి, ఇప్పుడు అక్కడ పైన చాలామంది ఎన్టీ రామారావు గారు ఉన్నారు, అఖిల నాగేశ్వరరావు గారు ఉన్నారు, శ్రీదేవి గారు ఉన్నారు, తర్వాత వచ్చరికి సౌందర్య గారు ఉన్నారు, సావిత్రి గారు ఉన్నారు, అబ్బో భానుమతి గారు, చాలామంది ఉన్నారు. వీళ్ళకంటే అందగత్తెల రంభవర్షం ఎవరు చూశారండి? వాళ్ళు ఎవరు చూడలేదుగా. లేదండి. కాబట్టి మనకు రంభ చూసింది ఎలా ఉంటుందంటే ప్రభ రూపంలోనూ, ఊర్వశి శారద రూపంలోనూ, మేనక జయప్రదలో చూసాం మనం. అంటే ఇలా ఉంటారంటే ఒక ఊహతో. అవును. సో కాబట్టి ఈ ఊహాలోకంలో నుంచి బయటకు రావాలి అంటే మనము చేసేటువంటి ప్రతి క్రియ మీన్స్ పని, కర్మ, ఎదుటివారికి ఇబ్బంది కలగనంత కాలం నీకు స్వర్గమే. అట్లాగే మన వలన ఎదుటివారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని కోరుకోవడం కూడా స్వర్గమే. వీళ్ళిద్దరూ కలిసి కూర్చున్నారనుకోండి, అక్కడ నరకం. 3వ వ్యక్తి పక్కన చేరతాడుగా, వాడు ఊరుకుంటాడా? కాబట్టి ఇక్కడ మనోవాకాయ కర్మలు, మనస్సు, కాయము, వాక్కు, ఈ 3 మన అండర్ గ్రౌండ్లో ఉంటే మనం ఒక స్వర్గధామాన్ని నిర్మాణం చేసుకోవడమే. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం, మన కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. అసలు ఆయన మొహం చూడం, మన ఎదురుగా ఉండేటువంటి దేవుడేగా. ఈయన ఆయన ఒకటే అనుకుంటే ఆయన మన ఇంట్లోనే ఉంటాడు. అవునండి. ఈయన మా ఆయన కాదు, అక్కడ ఉన్నది మా ఆయన అంటే, మా ఆయన అంటే శ్రీవారు అని అర్థం. అవును. కాబట్టి ఇక్కడ అక్కడికి వెళతావు, అక్కడికి వెళ్ళినప్పటి నుంచి గుండు దగ్గర నుంచి టోల్గేట్ దగ్గర నుంచి నువ్వు బేరం చేస్తూనే ఉంటావు. ఆ గుళ్ళోకి వెళ్తావు, వాళ్ళు నెడతారు, వాళ్ళు బూతులు తిడతావు, నువ్వు అక్కడ దాకా పోయి కర్మ చేయడమే కానీ వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఇది మన దేవాలయంలో ఉన్నాం, మనం వచ్చింది విహారయాత్రకు కాదు, హానీమూన్కి కాదు,
పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి వచ్చామని అక్కడ నవయవ్వన దంపతులు కానీ యూత్ కానీ ఎలాంటి అశౌచ కార్యక్రమాలు అక్కడ చేస్తున్నారు. అవును, మనం చూస్తూనే ఉన్నాం గురుగారు అవన్నీ కూడా. తిరుపతి కొండ మీద ఎవరో తలలో పూలు పెట్టరాదు అని ఒక పెద్ద పెద్ద స్లోగన్స్ ఉంటాయి. ఈ వృక్ష సంపద అంతా శ్రీవారికి సంబంధించినది, ఈ మల్లెపూలు స్వామివారికి ఇచ్చినగా అనగానే మనకు అక్కడ వద్దన్న పని చేయాలని మన కోతి బుద్ధి కదా, అక్కడ పూలు కోసుకోవడం తలలో పెట్టుకోవడం, అది వద్దు అన్న పని. అంటే ఇక్కడ వద్దు అంటే ఏం జరుగుతుందో చూద్దాం వ్యవహారం ఉంటుంది, అక్కడ సమస్య మొదలు. కాబట్టి నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నీవు నిత్యము ఆచరించవలసిన ధర్మ ప్రక్రియలు కనుక నువ్వు మానకుండా ఆచరిస్తే నీకు వచ్చేది స్వర్గమే తప్ప నరకమైతే కాదని చెప్పచ్చు. సో ఆ మూడు మనలోనే ఉన్నాయి. స్వర్గము నరకము ఎక్కడో ఉండదు, మనం జీవించే జీవితంలో జీవన విధానంలోనే ఉందని చెప్పచ్చు. చాలా మంచిగా చెప్పారు గురుగారు. చాలా మందికి ఈ విషయాలు ఏవి కూడా తెలియదు. ధన్యవాదాలు గురుగారు.